పెద్ద తుఫాన్ వస్తోంది, మన గ్రామానికి ప్రమాదం. 10 రోజుల పాటు ఏ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్ళకూడదు. అందులోకి వెళ్తే మాకు ఆధార్ వస్తుంది, ఆధార్ వస్తే మా బయట ఇప్పుడు ఏం తినాలి, ఏం తినడానికి అవకాశం లేదు. ఒక తుఫాను వస్తే ఒక రైతు కుటుంబం ఎంత నష్టపోతుందో, ఆ తుఫాను రాకముందు నుంచి ఒక మత్స్యకారు కుటుంబం అంతకు 2 ఇంతలు నష్టపోతారు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. అయ్యో, పడవ మునిగిపోతుంది. ఒక తుఫాను చేసే విధ్వంసం మనకన్నా బాగా మత్స్యకారులకే తెలుస్తుంది. నమస్తే అండి. ఈ మధ్యన తుఫాన్ వచ్చింది కదా, సైక్లోన్ మోంతా అని చెప్పి. ఈ తుఫాన్ వస్తుంది అని మీకు ఎట్లా తెలుస్తుంది? మాకు గవర్నమెంట్ ముందుగా కలెక్టర్ గారు బారికోడ్ను పంపిస్తాను. ఫలానా టైంలో మేము తుఫాన్ వస్తుంది, ఫిబ్రవరి వేటకి వెళ్ళొద్దని మాకు దండూరు వేయిస్తాం. జనరల్గా తుఫాన్ వచ్చినా అల్పపీడనాలు వచ్చినా కూడా గవర్నమెంట్ అనేది ఒక నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఏంటంటే ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళకూడదు అని చెప్పి మన మత్స్యకారులకైతే ఒక అలర్ట్ అనేది జారీ చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే బోట్స్ అన్నీ కూడా ఇక్కడ కట్టేసి ఉన్నాయి. అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? మరి ముగిసిన తెలుసుకుంటే మరి వెళ్ళాం, అందరం ఒక టైం ఉండిపోతాం. మరి వెళ్ళాం, వేటకి వెళ్ళాం. అది వారం అవని 15 రోజులు అవని 20 రోజులు అవని అంతవరకు బంద్. మరి వేటకి వెళ్ళాం. ఈ రోజు 15 రోజులు 20 రోజులు మనకి ఎంత లోకసైనా రోజుకి కనీసం వేటకి వెళ్ళి వస్తే ఒక 50,000 70,000 వస్తుంది ఒక ట్రిప్కి. అలాగే ఇప్పుడు 20,000 రోజులు బట్టి ఉండిపోయి ఎంత లాస్ వస్తుందో చూసుకోండి. దగ్గర మనిషికి ఒక తెప్పకి 4 లక్షలు సుమారే లాస్.